బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలకల్లాన్న ప్రాజెక్టులు నేడు వెలవెలబోతున్నాయి. నాడు 365 రోజులు నిండు కుండలా దర్శనమిచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోతుంది. శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం ఎడారిని తలపిస్తోంది. అన్నపూర్ణ రిజర్వాయర్ సైతం అడుగంటిపోయింది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు. రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుంటున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్ పాలనలో నిండుకుండను తలపించిన ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.75 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. నిరుడు ఇదే సమయంలో 13.5 టీఎంసీల నీటితో కలకలలాడింది. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపివేయడంతో ఎల్లంపల్లి ఎండిపోతున్నది. ఈ ప్రాజెక్టు నుంచి ఏటా హైదరాబాద్ కు 10 టీఎంసీలు, ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలతో పాటు మిషన్ భగీరథ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి నీటిని సరఫరా చేయాల్సి ఉన్నది. వీటితో పాటు 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. గత 10 ఏళ్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో నీటికి ఎప్పుడూ డోకా రాలేదు. ఏమాత్రం నీరు తగ్గినా మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం కింద ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయడానికి బ్రాహ్మణపల్లి వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో 141 మీటర్ల పైన నీరు ఉంటేనే ఈ పంప్ హౌస్ కు నీరు అందుతుంది. నీటి మట్టం ప్రస్తుతం 141.5 మీటర్లకు పడిపోయింది. 1-2 రోజుల్లో పంప్ హౌస్ కు నీరు అందే పరిస్థితి లేదు. దీంతో డెడ్ స్టోరేజ్ నుంచి 20 పంపుల ద్వారా నీటిని ఎత్తి పంప్ హౌస్ కు పంపే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నిత్యం 178.88 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో గత కొద్ది రోజులుగా 174.34 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ పరిణామం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇక మరో 2-3 రోజులు గడిస్తే ఈ నీటిని కూడా హైదరాబాద్ కు తరలించడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టులో రోడ్డు వేసి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసి పంప్ హౌస్ ను నడిపించేందుకు వారు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని పంపులు పెట్టినా హైదరాబాద్ కు ఇవ్వాల్సినంత నీటిని సరఫరా చేయలేమని అధికారులు చెబుతున్నారు. మోటార్ల ద్వారా పంప్ హౌస్ కు ఎత్తిపోసే నీటి నుంచే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో పాటు మిషన్ భగీరథకు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీకి కూడా నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. కాంగ్రెస్ పాలనలో ఆ ఊసే లేకుండా పోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సాగు, తాగునీటిని అందిస్తూనే మరోవైపు ఎత్తిపోతల పథకం కింద కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని అందించింది. అయితే ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా తయారైంది. అయితే మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతుందన్న విమర్శలొస్తున్నాయి. ఇక శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం పరిస్థితి దారుణంగా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.98 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దాదాపు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ఈ ప్రాజెక్టుపై పెట్టుకున్న ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడియాసలయ్యాయి. నిరుడు ఇదే సమయంలో ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు ఉంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు లేకపోవడం, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు వెనుక భాగం మొత్తం ఎడారిని తలపిస్తోంది.
మరోవైపు మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి ఎగువకు అంటే కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీళ్లు వెళ్లాలంటే ముందుగా అన్నపూర్ణ రిజర్వాయర్ కు తరలించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 2 కొండల మధ్య నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.5 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టును నింపి అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు అక్కడి నుంచి ఎగువ మానేరు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులను నిండుకుండలా నింపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రకృతి రమణీయంగా ఉండేది. 2 కొండల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికను సైతం సిద్ధం చేసింది. అటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం అడుగంటిపోయింది. కనుచూపు మేరలో నీటి చుక్క కనిపించడం లేదు. మధ్య మానేరుకు దిగువన ఉన్న దిగువ మానేరు జలాశయం సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.208 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇది కూడా దాదాపు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నది. ఈ ప్రాజెక్టుకు పక్కనే ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు మంచినీటి సరఫరా చేసేవారు. ఇప్పుడు 2 రోజులకొక మారు సరఫరా చేస్తున్నారు. నిజానికి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఆ మేరకు పనులు కూడా చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయింది.